హైందవ సోదరులందరికీ జై శ్రీరామ్. ముందుగా మనం ప్రతి వారం ఒక కొత్త గుడిని సందర్శించి మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే గోదా గోకులం అను ఒక దివ్యక్షేత్రంని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఈ గోదా గోకులం ఎక్కడ ఉంది మరియు ఈ గోదా గోకులం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం పదండి. ఈ గోదా గోకులం మన కర్నూలు నగరం నుండి సుంకేసులకు వెళ్ళు మార్గంలో మారమునగాల అను గ్రామంలో నెలకొని ఉంది. ఈ గోదా గోకులంని 2023లో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్ట గావించబడినదిగా మనకు ఆలయ ధర్మకర్త గారు తెలియజేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని 9 రోజులు నిర్వహించారని, అందుకు ఎందరో మహానుభావులు మరియు ఎందరో పీఠాధిపతులు హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేశారని మనకు ఆలయ ధర్మకర్త గారు తెలియజేశారు. ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు గుడి ఎంట్రన్స్లో ఒకవైపున శ్రీ ప్రసన్నముఖుడైనటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా మనం గర్భగుడిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గోదాదేవి మరియు రంగనాయకి మాతల సమేతుడై శేషశయనుడై రంగనాయకుల స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీ సుదర్శన స్వామి వారు కూడా ఇక్కడ నెలకొని ఉన్నారు. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే స్వామివారి వేడుకలు జరుపుకొనుటకు 4 దిక్కున 4 మాడవీధులు నిర్మించారు. ఈ మాడవీధులలో కూడా స్వామివారు విశేషమైన వాహనాలలో ఊరేగుతూ అమ్మవారి సమేతుడై ఊరేగుతూ అందరినీ చల్లని చూపులతో ఆశీర్వదిస్తాడని ఇక్కడి ఆలయ ధర్మకర్త గారు మనకు తెలియజేశారు. మరియు ఈ గుడిలో గమనించినట్లయితే గుడి లోపలే ఒకవైపుకు శ్రీ యోగ నరసింహస్వామి వారు కూడా నెలకొని ఉన్నారు. ఇంతటి మహిమాన్వితమైన గుడిని, ఇంతటి దివ్యమైన క్షేత్రాన్ని అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ ధర్మకర్త గారు తెలియజేశారు. అదేవిధంగా మీ ఊర్లో ఇటువంటి క్షేత్రాలు ఏమున్ననో మాకు కామెంట్లో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.